కానీ డబ్బులు ఉంటే కొనుక్కుందాం అని అంటారు. అంతే కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతమందికి ఎంగార్డ్ నచ్చింది, మళ్ళీ కొనుక్కోపోవడానికి కారణం ఏంటిది? మళ్ళా గారే డబ్బుంటే కొనుక్కుందాం. ప్రతి ఒక్కరూ అదే ఆలోచిస్తాను. నేనేమంటున్నా అంటే ఇంకా డబ్బే సంపాదిస్తే అయిపోతుంది కదా అని నా క్వశ్చన్. నా ఆన్సర్ ఏంటంటే డబ్బు గురించి అందరం ప్రయత్నం చేస్తాం. డబ్బు సంపాదించడం ఒక కళ అంటున్నా నేను. ఆ కళ బై డిఫాల్ట్ పుట్టుడుతోనే దేవుడు మనకి ఇచ్చాడు. 18 సంవత్సరాలు అప్పుడు కొంచెం టైం చేస్తాడు. పెళ్లి అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలా నేడతాడు. అవునా కదా? సో ఆ కళను సాకారం చేసుకునే క్రమంలో మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా కొన్ని కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే మనం 18 years ప్లస్ వస్తామో అప్పుడు మనకు తెలియకుండానే మనకి కొన్ని ఆలోచనలు, కోరికలతోనే మనం ఒక సెట్ ఆఫ్ లైఫ్ డిజైన్ చేసుకుంటాం ఇన్సైడ్. కానీ 90% మంది ఇప్పుడు కూడా ఇవాళ చెప్పిన ట్రైనింగ్ అశోక్ సార్ సచ్ వండర్ఫుల్ ట్రైనింగ్ చెప్పిండు. అలా ఓన్లీ 1% పీపుల్ మాత్రమే తన కోరికలను తీర్చుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ అవుతున్నారు లైఫ్ లో. సో నేనేమంటున్నా అంటే కాంప్రమైజ్ అయిదామనుకో మనం అయితే డిసైడ్ అయ్యాం. చాలా మంది దగ్గర డబ్బులు లేవంటే కాంప్రమైజ్ అయిదాం అనుకుంటాను. సపోజ్ ఒక అవకాశం వస్తే, కోరిక తీసుకునే అవకాశం వస్తే, అట్లాంటి లైఫ్ లో నుంచి నేను స్టార్ట్ అయినా. మై సెల్ఫ్ అన్నవేణి రమేష్ 6A 3-. పని చెప్తారా?